హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఆశీష్ కిచెన్కి మీకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వంకాయ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇది రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకి అద్దిరిపోతుందండి. సూపర్ టేస్ట్గా అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వంకాయల్ని సన్నగా కట్ చేసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకొని, ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే వంకాయలు కనరెక్కకుండా ఉంటాయండి. మనం కూర చేసేలోపు ఒక్కసారి ఉప్పు నీళ్ళల్లో అలా ఉంచడం అనేది కరెక్ట్గా ఉంటుంది. అలానే వంకాయని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మగ్గేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలానే మసాలా కోసం ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ముక్కలు ఈ సైజుగా కట్ చేసుకుంటే మిక్సీ గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీడియం సైజువి 2 పండిన టమాటోస్ తీసుకోవాలి. అలానే మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి కూడా తీసుకుందామండి. నేనైతే ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను. అలానే పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసిన ముక్కలు యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు టమాటాల కంటే ముందుగా ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని అది పౌడర్ అయ్యాక టమాటాలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఏ వంటలో అయినా కూడా ఈ పుచ్చపప్పు కర్బూజా గింజలు వాడతానండి. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. హెల్తీది అని వాడతాను. అలానే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, అలానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని మనం చక్కగా సన్నని మంట మీద మంచి కలర్ వచ్చేంత మటుకు కూడా ఉల్లిపాయల్ని మగ్గబెట్టుకోవాలండి. ఒక్కసారి ఉల్లిపాయల్ని చక్కగా కలిసేలాగా కలయబెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్నప్పుడే మనము కొద్దిగా సాల్ట్ వేసామంటే ఇంకొంచెం త్వరగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మరొకసారి కలదిప్పి ఇందాక మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్న వంకాయ ముక్కలని కొద్దిగా ఈ బాండీలోకి మనం తీసుకోవాలండి. ఇలా కొద్దిగా తీసుకొని వంకాయలను కూడా మెత్తగా మగ్గేంత మట్టుకు కూడా మనం వేయించుకోవాలండి. ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు వంకాయలను మెత్తగా మనం మగ్గనివ్వాలి. ఇందాక మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వంకాయలు ఉల్లిపాయలు చక్కగా మగ్గిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ రెడీగా ఉంచుకున్నామో ఆ పేస్ట్ని ఈ మగ్గిన వంకాయలలో మనం వేసేయాలండి. ఇదిగోండి, ఇలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వంకాయలకి ఆ పేస్ట్ అంతా కూడా పట్టేలాగా చక్కగా మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గేటప్పుడు మనకి ఇదిగోండి ఇట్లా నూనె పైకి తేలుతుంది కదా, అలా తేలేటప్పుడు మరలా ఒక్కసారి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ కాసేపు అట్లా ఉండనివ్వాలండి. దీని తర్వాత ఇప్పుడు ఈ మగ్గుతున్న వంకాయల కూరలోకి మనము నీళ్లు తీసుకోవాలండి. నేనైతే ఎప్పుడైనా వంట చేసేటప్పుడు వాటర్ వాడాల్సి వస్తే గోరువెచ్చటి నీళ్లు వాడతాను. ఆయుర్వేదం ప్రకారంగా చన్నీళ్ళని యాడ్ చేయటం కంటే కూడా వేడి నీళ్ళు యాడ్ చేయటం అనేది ఆహారానికి మంచిది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి నేను వేడి నీళ్ళు పోసాను. అలానే ఇలా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసామంటే ఇంకొంచెం రుచిగా ఉంటుంది. నేను ఈ వంకాయ కూరలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడలేదండి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ ఫ్లేవర్ ఉండాలి అని చెప్పేసి, కమ్మగా పచ్చి కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అని చెప్పేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడలేదు. ఇదిగోండి, ఇలా మగ్గిపోయింది కదా, అంతేనండి, వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ వంటని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి ఫార్వర్డ్ చేయండి.